చేస్తే ఏమైందో ఒకసారి గుర్తుంచుకోవాలి మనం. సార్ ఇప్పుడు దీనిలో అమెరికా రోల్ ఏంటి? ట్రంప్ అందరికంటే ముందు అనౌన్స్ చేసుకున్నారు, ఇంతకుముందు కూడా ఆయన మాట్లాడారు, మా వల్లనే మొత్తం జరిగింది, మేము బెదిరించాం, ట్రేడ్ మొత్తం ఆపేస్తామని, దానివల్ల ఇది జరిగింది అని అంటారు. పాకిస్తాన్ అధ్యక్షుడేమో పాకిస్తాన్ ప్రధానేమో కృతజ్ఞతలు చెప్పారు. మన వాళ్ళు ఎక్కడ కూడా అది కరెక్ట్ కాదు అన్నట్టే చెప్తున్నారు. ఏం జరుగుతుంటే బ్యాక్ ఛానల్ టాక్స్ జరిగాయా? నిజంగా మొత్తం క్రెడిట్ అమెరికా దక్కుతుందా? మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, వేడి ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు కొంచెం సయోధ్యకి కొంత మార్గం సృష్టించాలంటే కొంతమంది మనం నమ్మేవాళ్ళు జోక్యం కావాలి. అంతే తప్ప భారత్ పాకిస్తాన్ వివాదాలు ఏమన్నా ఉంటే అది ద్వైపాక్షిక సంబంధాల ద్వారా తప్ప బయట నుంచి కాదని భారతదేశం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నారు. దానిలో రాజీ లేదు. ఆ మేరకు అమెరికా పాత్ర విధిగా ఉంటుంది. అందులో రెండు పెద్ద దేశాలు, పాకిస్తాన్ కూడా చిన్న దేశం కాదు కదా, 23-24 కోట్ల మంది ఉన్న దేశం. ప్రపంచంలో భారత్తో సమానంగా ముస్లింలు ఉన్న దేశం. ఇండోనేషియా తర్వాత అతిపెద్ద ముస్లిం సంఖ్య ఉన్నది భారతదేశంలో, పాకిస్తాన్లో మాత్రమే. మరి కీలకమైన ప్రాంతంలో ఉన్న దేశం, అణ్వ ఆయుధాలు ఉన్న దేశం. ఆ నేపథ్యంలో అమెరికా ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది. అంతకుమించి అమెరికాకి పాత్ర లేదు. ఇక డొనాల్డ్ ట్రంప్ గారి మాట అంటారా? ఆయన మిగతా అమెరికా అధ్యక్షుల్లా కాదు, మిగతా ప్రపంచ నాయకుల్లా కాదు. ఎక్కడ ఏం జరిగినా కూడా నేనే సర్వస్వం అని చెప్పి నమ్ముతున్న మనిషి ఆయన. ఆయన ఒక పెళ్లి జరిగితే పెళ్లి కొడుకు తనే ఉండాలంటాడు, ఒక శవయాత్రితే శవంగా తానే ఉండాలంటాడు, అన్నిటికీ తానే కేంద్రంగా ఉండాలంటాడు. కాబట్టి ఆయన మాటలను పట్టించుకోకర్లా ఒక స్థాయికి మించి. ఎందుకంటే 100 ఏళ్ల నుంచి ఉంది, 1000 ఏళ్ల నుంచి ఉంది. 100 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఎక్కడ ఉంది అసలు? పాకిస్తాన్ అన్న మాట లేదు కదా. ఆయనకి పెద్దగా ఏముండదు, ఏదో మాట్లాడిస్తుంటాడు. కానీ అమెరికా అధ్యక్షుడు బలమైన వాడు, దుందుడుకు స్వభావం అన్నవాడు. కాబట్టి మనం కూడా ఆచితూచి వ్యవహరించాలి. అతన్ని అవమానించకుండా మన ప్రయోజనాలను కాపాడుకోడుపుగా ఇవాళ ప్రపంచం అంతా ఆపన చేస్తున్నది. అంచేత ట్రంప్ మాటలు పట్టించుకోకర్లా. మూడోది, దీర్ఘకాలికంగా అది నదీ జల సంబంధాలు కావచ్చు, లేకపోయినట్టయితే జమ్మూ కాశ్మీరు మరొకటో ప్రాంతంలో ఉన్న విషయంలో కొన్ని ఆలోచనలు కావచ్చు, టెర్రరిజం అంతం కావటం కావచ్చు. ఇది కేవలం ద్వైపాక్షిక సంబంధాలు. టెర్రరిజం ప్రపంచ సమస్య కాబట్టి ప్రపంచం మొత్తం కూడా పట్టించుకుంటుంది. ఆ మెత్తకు ప్రపంచం జోక్యం తప్ప, ఆ మెట్టుకు తప్ప భారతదేశం ఇంకో జోక్యాన్ని ఆనాడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోదు, ఇప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అంటే ఆయన కాకుండా వేరే అధ్యక్షుడు ఉంటే ముందుగా అట్లా ట్విట్టర్లో ప్రకటించేవాళ్ళు కాదా ఈయన? కాబట్టి ముందు ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో కూడా మీరు 1999లో ఏం జరిగింది, కార్గిల్ యుద్ధం అప్పుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిని పిలిపించాడు, భారత ప్రధానమంత్రిని కాదు, వాజ్పేయి గారిని కాదు, పిలిపించి చివాట్లు పెట్టి. ఎందుకంటే సైన్యం అన్నమాట వెంటనే ఆనాడు కూడా సైన్యం చేసింది ముషారఫ్ ఆధ్వర్యంలో. ప్రధానమంత్రికి నవాజ్ షరీఫ్ ఏమీ పాత్ర లేదు. కానీ ఎప్పుడైతే అమెరికా ఒత్తిడి ఉందో చేయాల్సి వచ్చింది. కాబట్టి అమెరికా పాత్ర ఎంతో కొంత ఉంటుంది, ముఖ్యంగా పాకిస్తాన్ సమాజం మీద. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇప్పుడు చైనా పాత్ర పెరిగింది. కానీ చైనా కూడా నా దృష్టిలో ఒత్తిడి తీసుకొస్తుంది, ఎందుకు అనవసరంగా చేయబోకుండా మంచిది కాదని చెప్పని ప్రైవేట్ గా. కాబట్టి ఆ మేరకు పాత్ర ఉంటుంది. అంతేగాని తగునమాని ముందే మాట్లాడుకుని చేయరు. ఎందుకంటే దౌత్యంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చివరికి దీనిలో వేళ్లు పెడితే మన వేళ్లే పోతాయని చెప్పని. అరే, హమాస్ ఎదురు చేయలేకపోతుంది అమెరికా. ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశము, హమాస్ లాంటి మరి గాజాలో చాలా బలహీనమైనటువంటి పెద్ద 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 దేశం, పెద్ద బలం కాదు కదా. లేకపోతే హౌతీస్ ఉన్నారు యెమెన్లో, వాళ్ళని కూడా పెద్దగా ఏం చేయలేకపోతున్నారు. బాంబులు వేసినా కూడా. ఆధునిక ప్రపంచంలో మీకు అణ్వాయుధాలు ఉంటే అణ్వాయుధాలతో మీరు ఎక్కడ భస్మపట్లం చేరు. మరి మీకున్న బలం ఉపయోగించే అవకాశం లేనప్పుడు మీరు ఎలాగోలా సయోధ్య సాధించాలి. ఆ ఇంగిత జ్ఞానం అమెరికాలో ప్రతి ప్రభుత్వానికి ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రపతి గారు కొంచెం తొందరపాటు, ఆయన మాట్లాడే మాటలు రకరకాలుగా మాట్లాడతాడు. అసలు చరిత్రలో ఇప్పుడు ఎవరు చేయలేదు, నేను తప్ప ఇంకెవరు లేదో మాట్లాడుతుంటాడు. మనం వినే ఊరుకోవాలి, విన్నట్టుగా. కానీ ఆ పదవిలో ఉన్నప్పుడు అవమానించకుండా మన లౌక్యంగా మన పనులు మనం సాధించుకోవాలి. అంటే దీని మీద ఇప్పుడు ఆపోజిషన్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు అసలు సిమ్లా ఒప్పందం ఉల్లంఘించారు, వాళ్ళు చెప్తే మీరు